తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో వస్తుంది. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2లో ఎస్ఏ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మనకు తెలంగాణ ప్రాచీన చరిత్రలో భాగంగా ఏంటంటే తెలంగాణ ప్రాచీన చరిత్ర అనేది అంటే మన భారతదేశంలోని అన్ని జాతుల్లో తెలుగు జాతి ఒకటి. తెలంగాణ కూడా అత్యంత ప్రాచీన చరిత్ర ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మనకు ఆనాటి చరిత్రను తెలుసుకోవడానికి శాసనాలు, తర్వాత నాణ్యాలు, తర్వాత కట్టడాలు మొదలైన అంశాలు మనకు ఆధారాలుగా ఉన్నాయి. అంటే శాసనాలు వేయడం, ఆనాటి రాజులు అనేక మంది రాజులు శాసనాలు వేశారు. మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసిన పాలకుడు మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడి కాలంలో అనేక శాసనాలు వేయబడ్డాయి. తర్వాత రాజులు వివిధ శాసనాలు వేశారు. ఈ శాసనాల వల్ల ఆ రాజు యొక్క రాజ్యం ఎంత దూరం ఉంది, ఎంతవరకు విస్తరించింది, ఆ రాజు యొక్క గుణగణాలు, తర్వాత ఆయన యొక్క వంశావళి, వంశక్రమము, తర్వాత మిగిలిన అంశాలు కూడా మనకు తెలుస్తాయి. తర్వాత నాణ్యాలు కూడా మనకు అనేక వేల నాణ్యాలు వివిధ ప్రాంతాల్లో, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో నాణ్యాలు లభించాయి. ఈ నాణ్యాల్లో మనకు అనేకమైన విషయాలు తెలుస్తాయి. ఆ రాజు యొక్క విశ్వాసాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ రాజు ఎవరిని పూజించేవాడు, తర్వాత ఆయన గుణగణాలు ఏంది అనే అంశాలు తెలుస్తాయి. శాసనాల్లో మనకు 2 రకాలు ఉంటాయి. శాసనాల్లో మనకు శిలాశాసనాల్లో మనకు వారి రాజు యొక్క చరిత్ర తెలుస్తుంది. అదే రాజు రాగి శాసనాలు కూడా వేయించేవాడు. రాగి శాసనాలను ఎప్పుడు వేయించేవాడంటే ఒక దేవాలయానికి భూములు దానం చేసినప్పుడు కానీ, ఒక అగ్రహారానికి బ్రాహ్మణులకు, పండితులకు భూములు దానం చేసినప్పుడు కానీ తామ్ర శాసనాన్ని వేయించేవారు. ఈ విధంగా తామ్ర శాసనాలు, శిలాశాసనాలు 2 రకాలు. తర్వాత నాణ్యాలు మనకు వివిధ ప్రాంతాలు లభించాయి. మనకు తెలంగాణ చరిత్ర అనేది శాతవాహనులతో ప్రారంభమవుతుంది అనుకుంటున్నారు. కానీ తెలంగాణ కోటిలింగాలలో జరిగిన త్రవ్వకాలలో అంటే కోటేశ్వర స్వామి ఉన్నది కాబట్టి దానికి కోటిలింగాలని పేరు వచ్చింది. కోటిలింగాలలో శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలలో శ్రీముఖుని కంటే ముందే పాలకులు ఉండేవారు. వారు కోటిలింగాల రాజధానిగా పాలించారు. తర్వాత వారు బలహీనపడ్డ తర్వాత శ్రీముఖుడు పాలించడం జరిగింది. అదేవిధంగా వివిధ ఆనాటి కట్టడాలు కూడా మనకు బయలుపడ్డాయి. ఆనాటి కట్టడాల్లో మనకు అనేక అంశాలు కట్టడాల ద్వారా వారి యొక్క ఆకార నాటి విశ్వాసాలు, ఆచారాలు మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా తర్వాత మరొక ముఖ్య అంశం ఏంటంటే తెలంగాణ మనకు జనపదాలు, షోడశ మహాజనపదాలని భారతదేశ వ్యాప్తంగా 16 జనపదాలు ఉండేవి. అంటే ఆర్యుల కాలంలో చిన్న గుంపులుగా ఉన్న వాళ్ళు, తర్వాత మలివేద కాలం నాటికి చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. తర్వాత పూర్వం 6వ శతాబ్దం నాటికి మొత్తం కూడా చిన్న రాజ్యాలు, మొత్తం కూడా 16 రాజ్యాలు ఉండేవి. ఈ 15 రాజ్యాలను మగధ ఆక్రమించుకొని క్రమక్రమంగా ఒక పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక జనపదం ఉండేది. ఆ జనపదం ఏంటంటే అస్మక జనపదం. తెలంగాణలో అస్మక జనపదం ఉండేది. దానికి రాజధాని బోధన్కు ఫస్ట్ పూతనని, తర్వాత పోతన అని, తర్వాత పోదనపురం అని రకరకాల పేర్లు ఉండేవి. ఈ విధంగా పోదనపురం, ఈ బోధన రాజధానిగా అస్మక జనపదం ఉండేది. దానికి పాలకుడు సుజాతుడు అనేవాడు. ఆయన బుద్ధునికి సమకాలికుడు. ఈ విధంగా ఈ రాజ్యం స్థాపించబడింది. అదేవిధంగా మనకు ఈ కాలంలో జైన బౌద్ధ మతాలు ఈ కాలంలో వెలసిల్లాయి. ప్రాచీన కాలం నుంచి అంటే మనకు జైన బౌద్ధ మతాలు తెలంగాణ ప్రాంతాల్లో వెలసిల్లాయి. అంటే మనకు అనేక జైన విహారాలు, తర్వాత బౌద్ధ విహారాలు వల్ల మనకు ఆనాటి చరిత్ర తెలుస్తుంది. ఈ బౌద్ధ విహారాలు మనకు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మనకు లభించాయి. ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ బౌద్ధ నిర్మాణాల్లో మనకు ప్రధానంగా పనిగిరి, గాజులబండ, తర్వాత కొండాపురము, ఆ తర్వాత ముదిగొండ, ఇట్లా అనేక ప్రాంతాల్లో మనకు ఆనాటి తిరుమలగిరి, ఇలా అనేక ప్రాంతాల్లో మనకు ధూళికట్ట, పెద్దబంకూరు మొదలైన ప్రాంతాల్లో మనకు ఆనాటి బౌద్ధ జైన మతాల విహారాలు మనకు లభించాయి. ఇవి తెలంగాణ చరిత్ర తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ అనే పదం ఏ విధంగా వచ్చిందనే అంశానికి వస్తే త్రిలింగ అంటే
లింగాల మధ్య ఉన్న ఒక పక్క శ్రీశైలము, తర్వాత కాళేశ్వరము, తర్వాత ద్రాక్షారామం, ఈ మధ్యలో ఈ 3 శైవ క్షేత్రాలు, ఈ మధ్య 3 శైవ క్షేత్రాల మధ్య భాగమే త్రిలింగ దేశం అని అనేవారు. త్రిలింగ పోయి తెలింగ అయింది. తర్వాత కాలంలో తెలంగాణ పద ఉత్పత్తి చెందింది. తర్వాత మనకు ప్రాచీన చరిత్రలో భాగంగా తెలంగాణ చారిత్రక పూర్వ యుగంలో భాగంగా చరిత్రకారులు మానవుని చరిత్రను చారిత్రక పూర్వ యుగము, చారిత్రక యుగం అనే 2 భాగాలుగా విభజించారు. చరిత్రకారులు మానవుని చరిత్రను చారిత్రక పూర్వ యుగము, చారిత్రక యుగం ఏ విధంగా విభజించారంటే, మానవుడు చదువు నేర్చుకోక ముందున్న యుగాన్ని చారిత్రక పూర్వ యుగమని, మానవుడు చదువు నేర్చుకున్న తర్వాత యుగాన్ని చారిత్రక యుగమని పేర్కొన్నారు. చరిత్ర రచనకు లిఖిత ఆధారాలు లభించిన దగ్గర నుంచి చారిత్రక యుగము అని అన్నారు. అంటే చరిత్ర రచనకు మనకు లిఖిత ఆధారాలు ఉంటే, మనకు ఆనాటి పుస్తకాలు కానీ లేకపోతే శాసనాలు కానీ, ఆ శాసనాలు కూడా లిఖించబడ్డ శాసనాలు, ఆ కాలం నుంచి శాసనాలు దొరికిన కాలానికి అప్పటి నుంచి ఉన్న అంటే చరిత్ర రచనకు లిఖిత ఆధారాలు, రచించబడ్డ ఆధారాలు లభించిన దగ్గర నుంచి చారిత్రక యుగం అని పేర్కొనడం జరిగింది. చారిత్రక పూర్వ యుగంలో తెలంగాణ చరిత్ర పురావస్తు పరిశోధన ద్వారా తెలుస్తుంది. చారిత్రక పూర్వ యుగంలో తెలంగాణ చరిత్ర పురావస్తు పరిశోధన ద్వారా, అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు కట్టడాలు, శాసనాలు, నాణ్యాల ద్వారా మనకు తెలుస్తుంది. త్రవ్వకాలలో లభించిన వస్తువుల ద్వారా తెలంగాణ చరిత్ర మనకు తెలుస్తుంది. 1801 సంవత్సరంలో భారతదేశంలో పురావస్తు పరిశోధన ప్రారంభమైంది. 1801 సంవత్సరంలో భారతదేశ పురావస్తు పరిశోధన అంటే పురావస్తు పరిశోధన అనేది ప్రారంభమైంది. 19వ శతాబ్దం మధ్యకాలంలో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ నల్గొండ జిల్లాలోని వలిగొండలో కనుగొన్న బృహత్ శిలాయుగపు సమాధులు తెలంగాణ చరిత్ర పూర్వయుగపు అధ్యయనానికి మొదటిసారిగా తెరదీశాయి. 19వ శతాబ్దం మధ్యకాలంలో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనేవాడు నల్గొండ జిల్లాలోని వలిగొండలో ఒక త్రవ్వకాలు జరిపాడు. ఆ త్రవ్వకాల్లో ఒక విషయాన్ని కనుగొన్నాడు. అది ఏంటంటే బృహత్ శిలాయుగపు సమాధులు దొరికాయి. అంటే బృహత్ శిలాయుగాలు, ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, ఈ విధంగా శిలాయుగాలు 3 యుగాలు ఉంటాయి. దాంట్లో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనేవాడు నల్గొండ జిల్లా వలిగొండలో బృహత్ శిలాయుగపు సమాధులు కనుగొన్నాడు. ఇది తెలంగాణ చారిత్రక పూర్వయుగ అధ్యయనానికి మొదటిసారిగా తెరదీయడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ వారు 1953 సంవత్సరంలో ప్రచురించిన యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనే పుస్తకంలో తెలంగాణ చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన 118 స్థలాలను సురక్షిత స్థలాలుగా పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ వారు 1953 సంవత్సరంలో ఒక బుక్ ప్రచురించారట. ఆ బుక్ పేరు యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో తెలంగాణ చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన 118 స్థలాలను సంరక్షిత స్థలాలుగా ఈ పుస్తకం పేర్కొన్నది. వాటిలో ఆసిఫాబాద్, సిర్పూర్లలో వృక్షశిలలు, 20 కొత్త రాతి యుగ స్థలాలు, 96 బృహత్ శిలాయుగ స్థలాలు కనిపిస్తాయి. వాటిలో ఆసిఫాబాద్ సిర్పూర్లలో వృక్షశిలలు, తర్వాత 20 కొత్త రాతి యుగపు స్థలాలు, తర్వాత 96 బృహత్ శిలాయుగపు స్థలాలు మనకు కనిపిస్తాయి. పురావస్తు చరిత్ర పరిశోధకులు బ్రూస్ ఫ్రూట్ అనే భూగర్భ శాస్త్రవేత్త ఈ పరిశోధనను పురావస్తు చరిత్ర పరిశోధనను ప్రారంభించాడు. బ్రూస్ ఫ్రూట్ అనే భూగర్భ శాస్త్రవేత్త ఈ పరిశోధనను ప్రారంభించాడు. ఆయన పరిశోధించిన స్థావరాలను పరిశోధన సారాంశాలను పట్టికగా తయారు చేశాడు. బ్రూస్ ఆయన పరిశోధించిన స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశోధన వాటిలో నుంచి ఏ అంశాలను ఆయన వెలికి తీశాడో అంశాలను ఒక పట్టికగా ఆయన ఒక టేబుల్గా పట్టికగా తయారు చేయడం జరిగింది. ఈ పట్టిక ఆధారంగా తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి విలువైన సమాచారాన్ని సేకరించారు. ఈ పట్టిక ఆధారంగా తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి విలువైన సమాచారాన్ని సేకరించడం జరిగింది. తర్వాత మెడోస్ టేలర్ ఆయనే ఈ బృహత్ శిలాయుగపు అవశేషాలను నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద పరిశోధన చేసి కనుగొన్నాడు. బృహత్ శిలాయుగపు మెడోస్ టేలర్ అనే శాస్త్రవేత్త బృహత్ శిలాయుగపు అవశేషాలను నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద పరిశోధన చేసి ఆయన కనుగొనడం జరిగింది.
తర్వాత మరొకరు విలియం కింగ్ వేక్ఫీల్డ్ అనే అతను ఖమ్మం వరంగల్ జిల్లాల ప్రాంతాల్లో త్రవ్వకాలు జరిపి నూతన విషయాలు కనుగొన్నాడు. తర్వాత డోరియా బెల్వాకర్ అనే అతను అస్మత్పేట హైదరాబాద్ జిల్లాలో ఉన్న అస్మత్పేట వద్ద ఆయన అవశేషాలను కనుగొన్నాడు. హైమన్ డార్ప్ ఈయన ఆదిలాబాద్ జిల్లాలో పరిశోధన చేసి ప్రాచీన శిలాయుగపు అవశేషాలైన కోరాలు బాదరులు కనిపెట్టాడు. హైమన్ డార్ప్ అనే ఆయన పోరాటం చేసిన సమయంలో కొమరం భీము మరణించిన అనంతరము హైమన్ డార్ప్ కమిషను గిరిజన తిరుగుబాట్లు ఎందుకు జరుగుతున్నాయనే అనే అంశానికి హైమన్ డార్ప్ కమిషన్ వేయడం జరిగింది. హైమన్ డార్పే ఆదిలాబాద్ జిల్లాలో ఆయనతో పాటు ఆయన భార్యతో పాటు కొన్ని సంవత్సరాలుగా ఉండి అక్కడ వారి పరిశోధన చేసి ఆనాటి నిజాంకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన ఒక ప్రొఫెసర్గా మానవ శాస్త్రవేత్తగా ఉండేవాడు. అలాంటి హైమన్ డార్ప్ ఈయన ఆదిలాబాద్ జిల్లాలో పరిశోధన చేశాడు. ఆ పరిశోధనతో పాటు ఈ పరిశోధన కూడా చేసి ప్రాచీన శిలాయుగ అవశేషాలైన కోరాలు బాదరులు ఆయన కనిపెట్టడం జరిగింది. తర్వాత ఎఫ్ఆర్బి ఆల్చిన్ పి శ్రీనివాస్ ఈయన మహబూబ్నగర్ జిల్లాలోని ఉట్నూరులో పరిశోధనలు చేశాడు. తర్వాత పేడను కాల్చిన బూడిద రాసులు ఇక్కడ బయలుపడ్డాయి. పేడను ఎండబెట్టినప్పుడు పిడుకలు అవుతాయా? పిడుకలను కాల్చిన బూడిద రాసులు ఇక్కడ బయలుపడ్డాయి. ఈయన ఈ విషయాన్ని మహబూబ్నగర్ జిల్లాలోని ఉట్నూరులో పరిశోధన చేసి కనిపెట్టాడు. తర్వాత కాగ్లిన్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఈయన ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతంలో పరిశోధన చేశాడు. ఇక్కడ 50 గజాల విస్తీర్ణంలో 35 రకాల ప్రాచీన శిలాయుగ పనిముట్లు కనిపెట్టాడు. 50 గజాల విస్తీర్ణంలో 35 రకాల ప్రాచీన శిలాయుగం పనిముట్లను కనిపెట్టడం జరిగింది. తర్వాత వివి కృష్ణశాస్త్రి అనే అతను మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో ఆయన వివిధ అవశేషాలను ప్రాచీన ఆనాటి బృహత్ శిలాయుగపు అవశేషాలను ఆయన కనుగొనడం జరిగింది. తర్వాత బిఆర్ సుబ్రహ్మణ్యం అనే ఆయన శాస్త్రవేత్త ఈయన నాగార్జునకొండ పరిసర ప్రాంతాల్లో పరిశోధన చేసి ఏలేశ్వరం వద్ద చరిత్రపూర్వ యుగ అవశేషాలను వెలుగులోకి తెచ్చాడు. ఆయన వెలుగులోకి తేవడం జరిగింది. తర్వాత ప్రొఫెసర్ యాజ్దాని ఈయన పరిశోధన చేసి భువనగిరి దగ్గర ఉన్న రాయగిరి రైల్వే స్టేషన్ ప్రాంతం అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతం ఆ విధంగా రాయగిరి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈయన అవశేషాలు కనిపెట్టడం జరిగింది. తర్వాత ఎస్ఎస్ రావు 1967లో నల్గొండ జిల్లా మూసీ నది లోయలో పరిశోధన జరిపాడు. ఎస్ఎస్ రావు 1967లో నల్గొండ జిల్లా మూసీ నది లోయలో పరిశోధన జరిపి శిలాయుగపు అవశేషాలను వెలుగులోకి తెచ్చాడు. తర్వాత మనకు నల్గొండ జిల్లాలోని నాగార్జునకొండ ఏలేశ్వరములలో మానవ జనవాసాల్లో పాతరాతి యుగపు తొలి దశ నుంచి నల్గొండ జిల్లాలోని నాగార్జునకొండ ఏలేశ్వరంలో మానవ జనవాసాల్లో పాతరాతి యుగపు తొలి దశ నుంచి చారిత్రక యుగం వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగినట్లు తెలుస్తుంది మనకు. వీటి నాగరికత సింధు నాగరికత పతనం తర్వాత కూడా కొనసాగింది. అంటే భారతదేశంలోని తొలి నాగరికత సింధు నాగరికతగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో సింధు నాగరికతను 1922వ సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో కనుగొనబడింది. అలాంటి నాగరికత ప్రపంచంలోనే పెద్ద నాగరికత ఎక్కడా దొరకలేదు. కానీ ఈ పెద్ద నాగరికత బ్రహ్మాండంగా వెలిసిల్లింది. అయితే మనకి సింధు నాగరికత పతనం తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాగరికత అనేది సింధు నాగరికత కొంతకాలానికి పతనం అయిపోయింది. వాళ్ళు అంతరించిపోయారు. కాబట్టి సింధు నాగరికత అనేది సింధు నది లోయలో త్రవ్వినప్పుడు అక్కడ త్రవ్వకాలలో మనకు సింధు నాగరికత అవశేషాలు బయలుపడ్డాయి. ఆ విధంగా సింధు నాగరికత అవశేషాలు ఇవి చాలా గొప్ప నాగరికత సింధు నాగరికత అనేది. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో నాగరికత మాత్రం సింధు నాగరికత కొంతకాలానికి పతనమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ నాగరికత మాత్రం సింధు నాగరికత పతనం తర్వాత కూడా ఇది కొనసాగింది. నాగార్జునకొండ, ఏలేశ్వరము,
ఉనికి తెలంగాణకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చేవిగా ఉన్నాయి. నాగార్జునకొండ, ఏలేశ్వరము ఒక శైవ క్షేత్రంగా ఉండేది. నాగార్జునకొండలో మనకు బౌద్ధ మతం వెలిసిల్లింది. తర్వాత బౌద్ధ విహారాలు నిర్మించబడే బౌద్ధ మతం వెలిసిల్లింది. నాగార్జునకొండలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. మనకు శాతవాహనుల కాలంలో అనేక బౌద్ధ విహారాలు నిర్మించబడ్డాయి. తర్వాత ఇక్ష్వాకుల కాలంలో అనేక దేవాలయాలు నాగార్జునకొండలో నిర్మించబడ్డాయి. ఏలేశ్వరం కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఏలేశ్వరం అనేది ఒక శైవ క్షేత్రము. నాగార్జునకొండ, ఏలేశ్వరం ఉనికి తెలంగాణకు ప్రపంచ ప్రఖ్యాతి చెవిగా ఉన్నాయి. నాగార్జునకొండ, ఏలేశ్వరము క్షేత్రాలు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో మునిగిపోయాయి. అంటే నాగార్జున సాగర్ రిజర్వాయర్ లేనప్పుడు ఈ క్షేత్రాలు ఉండేవి. నాగార్జునకొండ అనేది మనకు ఇక్ష్వాకుల కాలం నాటికి ప్రపంచ ప్రఖ్యాతిగా అందింది. అంటే నాగార్జునకొండ అనేది ప్రముఖ మహాయాన కేంద్రంగా ఉండేది. బౌద్ధ మతంలో హీనయానము, మహాయానము అనే శాఖలు ఉన్నట్టు, మహాయానం అంటే మార్పులు కోరినవారు, బుద్ధుని మరణానంతరం మార్పులు కోరేవారు మహాయానులు అయ్యారు. మాకు మార్పులు అవసరం లేదు అన్నవారు హీనయానంగా ఉండిపోయారు. ఆ విధంగా బౌద్ధ మహాయానానికి నాగార్జునకొండ బౌద్ధ మత మహాయాన కేంద్రంగా ఉండేది. ప్రపంచ నలుమూల నుంచి ఆ కాలంలో నాగార్జునకొండను దర్శించుకోవడానికి భక్తులు వచ్చేవారు. ఈ విధంగా నాగార్జునకొండ ఒక గొప్ప బౌద్ధ క్షేత్రంగా ఉండేది. తర్వాత ఏలేశ్వరం క్షేత్రాలు, ఈ విధంగా రెండు కూడా ఆ కాలంలో వెలిసిల్లిన క్షేత్రాలు. మనకు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఈ రెండు కూడా మునిగిపోయాయి. మళ్ళీ ఏలేశ్వర క్షేత్రము వేములవాడ చాళుక్యుల కాలంలో చాలా గొప్పగా వెలిసిల్లింది. వేములవాడ చాళుక్యులు ఉత్తర తెలంగాణ ప్రాంతాలను పాలించారు. వారు పాలించినప్పుడు ఏలేశ్వరం గొప్ప క్షేత్రంగా, శైవక్షేత్రంగా, విద్యాలయంగా వెలిసిల్లింది. తర్వాత ఇవి రెండు కూడా నాగార్జున సాగర్ రిజర్వాయర్లో మునిగిపోయాయి. చారిత్రక పూర్వ విభజన. దక్షిణ భారతదేశ చరిత్రను శాస్త్రజ్ఞులు చేతి పనిముట్ల నాణ్యతను బట్టి విభజించారు. దక్షిణ భారతదేశ చరిత్రను శాస్త్రజ్ఞులు చేతి పనిముట్ల నాణ్యతను బట్టి వాళ్ళు విభజించారు. ఏ విధంగా విభజించారంటే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, కంచు యుగం, ఇనుప లేక అయో యుగాలుగా విభజించడం జరిగింది. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, కంచు యుగం, ఇనుప లేక అయో యుగాలుగా విభజించడం జరిగింది. ప్రాచీన శిలాయుగం ఈనాటి మానవుడు రాళ్లను చీల్చి రాతి గొడ్డలను, స్ఫటికము, కురువింద వంటి శిలలతో కత్తులు, బొరిగలు, కొడవళ్ళు, బాణాలను తయారు చేసుకొని జంతువులను, చేపలను వేటాడి జీవించాడు. ప్రాచీన శిలాయుగం కాలంలో మానవుడు ఉపయోగించిన వస్తువుల యొక్క షార్ప్నెస్ బట్టి ఆ యుగాలుగా నిర్ణయించడం జరిగింది. ప్రాచీన శిలాయుగం నాటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మానవుడు రాళ్లను చీల్చి ఏం చేశారు? రాతి గొడ్డలను, స్ఫటికము, కురివింద వంటి శిలలతో కత్తులు, బొరిగలు, కొడవళ్ళు, బాణాలను తయారు చేసుకొని జంతువులను, చేపలను వేటాడి జీవించడం జరిగింది. ఈ నాగరికతలో బయలుపడిన ప్రాచీన శిలాయుగం నాగరికతలో బయలుపడిన ప్రదేశాలు ఏంటంటే ఆసిఫాబాద్, బాసరా, బోధ్, గోదావరి లోయ, హాలియా, ఏలేశ్వరము, డిండి, వికారాబాద్, బుడగుండాల, చంద్రగుప్త పట్టణం, మంకాల్ కూడలి, సంగమేశ్వరం, గోదావరి కని, రామగుండం, పెద్దపల్లి, పాల్వంచ, చెర్ల, పొక్కెల అనే ప్రాంతాల్లో తెలంగాణ కాలం నాటి ప్రాచీన శిలాయుగం నాటి అవశేషాలు మనకు బయలుపడ్డాయి. ప్రాచీన శిలాయుగం నాటి అవశేషాలు ఎక్కడెక్కడ తెలంగాణలో బయలుపడ్డాయంటే ఆసిఫాబాద్, బాసరా, బోధ్, గోదావరి లోయ, హాలియా, ఏలేశ్వరము, డిండి, వికారాబాద్, గుండాల, చంద్రగుప్త పట్టణం, తర్వాత మంకాల్ కూడలి, తర్వాత కూడలి సంగమేశ్వరం, తర్వాత గోదావరి కని, తర్వాత రామగుండం, పెద్దపల్లి, పాల్వంచ, చెర్ల, పొక్కెలం అనే ప్రాంతాల్లో తెలంగాణ ప్రాచీన శిలాయుగ అవశేషాలు పడ్డాయి. మధ్య శిలాయుగం అనేది యుగం క్రీస్తుపూర్వము 50,000 సంవత్సరాల నుంచి 25,000 సంవత్సరాల మధ్య వెలిసింది. తెలంగాణ ప్రాంతంలో మధ్య శిలాయుగం అనేది క్రీస్తుపూర్వం 50,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 25,000 సంవత్సరాల మధ్య వెలిసింది. దీనిని ఏమన్నారంటే సూక్ష్మ రాతి యుగం అని కూడా అంటారు. చెకుముకి రాయి, స్ఫటికము, కురివింద వంటి అమూల్య శిలలతో చిన్న చిన్న పనిముట్లు చేసుకున్నారు. చెకుముకు రాయి, స్ఫటికము, కురివిందం వంటి
అమూల్య శిలలతో చిన్న చిన్న పనిముట్లు చేసుకోవడం జరిగింది. వీళ్ళలో కత్తులు, బొరిగెలు, గీకుడు రాళ్ళు, బాణములు ముఖ్యమైనవి. కత్తులు, స్ఫటికం, గురివిధం అమూల్య శిలతో చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకున్నది. వీటిలో తయారు చేసుకున్న పనిముట్లలో మనకు ముఖ్యమైనవి ఏంటంటే కత్తులు, బొరిగెలు, గీకుడు రాళ్ళు, బాణములు ముఖ్యమైనవి. విల్లంబులు కూడా వాడారు. విల్లంబులు కూడా ఆనాటి ప్రజలు వాడడం జరిగింది. ఈ కాలం నాటి స్థావరాలు మరి మధ్యయుగపు అవశేషాలు, శిలాయుగపు అవశేషాలు లభించిన స్థావరాలు ఎక్కడెక్కడ ఏ స్థావరాలు లభించాయంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బోధ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బోధ్ ప్రాంతాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అలాబాక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరము, మీనంపల్లి, రాయవరం మొదలైన ప్రాంతాల్లో మనకు ఈ ప్రాంతంలో మనకు ఈ మధ్యయుగ కాలం నాటి శిలా అవశేషాలు మనకి ఎక్కడ మధ్య శిలాయుగపు ప్రాచీన మన అవశేషాలు ఎక్కడెక్కడ లభించాయి తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బోధ్, మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అలాబాక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరము, మీనంపల్లి, రాయవరం మొదలైన ప్రాంతాల్లో లభించాయి. ఈ యుగం చివరి దశలో చేతితో కుండలు తయారు చేసుకున్న జాడలు కనిపిస్తున్నాయి. ఈ యుగపు చివరి దశలో అంటే మధ్య శిలాయుగపు నాటి చివరి దశలో చేతితో కుండలు తయారు చేసుకున్న జాడలు మనకు కనిపిస్తున్నాయి. మృతదేహాలను భూస్థాపితం చేసే ఆచారం కూడా ఇప్పుడు ప్రారంభమైంది. అంతమంది మృతదేహాలను ప్రకృతికి వదిలేసేవారు. కానీ మధ్యశిలాయుగం నాటికి మృతదేహాలను భూమిలో పాతిపెట్టే ఆచారం కూడా ఈ కాలంలో ప్రారంభమైంది. నవీన శిలాయుగం క్రీస్తు పూర్వం 25,000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల వరకు ఈ నవీన శిలాయుగం వెలసిల్లింది. క్రీస్తు పూర్వం 25,000 నుంచి క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల వరకు ఈ శిలాయుగం అనేది విలసిల్లింది. ప్రదేశాలు నవీన శిలాయుగం మనకు వస్తువులు లభించిన ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉట్నూరు, తర్వాత నల్గొండ జిల్లా ఏలేశ్వరము, తర్వాత భువనగిరి. ఉమ్మడి నల్గొండ జిల్లా ఏలేశ్వరము మరియు భువనగిరి ప్రాంతాలు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దేవరపల్లి, కొలకొండ, పెదబంకూరు, బూడిగపల్లి, పాలకొండ, కదంబాపూర్ అనే ప్రాంతాల్లో లభించాయి. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ, మౌలాలిలో కూడా మనకు లభించాయి. ఈ నవీన శిలాయుగపు స్థావరాలు మనకు ఎక్కడెక్కడ లభించాయంటే అవశేష వస్తువులు ఎక్కడ లభించాయంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఉట్నూరులో లభించాయి. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, భువనగిరిలో లభించాయి. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దేవరపల్లి, కొలకొండ, పెదబంకూరు, బూడిగపల్లి, పాలకొండ, కదంబాపూర్ అనే ప్రాంతాల్లో లభించాయి. హైదరాబాద్ జిల్లాలో మనకు గోల్కొండ, మౌలాలి ప్రాంతంలో ఈ అవశేషాలు లభించాయి. పనిముట్లు ఇక్కడ లభించిన పనిముట్లు ఏంటంటే నవీన శిలాయుగ పనిముట్లు ఏంటంటే గొడ్డలి, 2 వైపులా పదును ఉన్న ఉలి, సుత్తి, తర్వాత బొడిగే, నాగటి కర్రు. ఈ కర్రను ఉపయోగించి భూమిని దున్నారు. గొడ్డలి, 2 వైపులా పదును ఉన్న ఉలి, సుత్తి, తర్వాత బొడిగే, నాగటి కర్రు. ఈ కర్రను ఉపయోగించి భూమిని దున్ని వ్యవసాయం చేసేవారు. ఇట్టి కర్రలు మనకు ఎక్కడ లభించాయంటే నాగార్జున కొండ లోయలు దొరికాయి. ఇలాంటి కర్రలు అంటే నాగలు దున్నే కర్రలు. ఇలాంటి కర్రలు మనకు నాగార్జున కొండ లోయలో దొరికాయి. రాగులు, పెసలు, ఉలవలు ఈ యుగంలోని పంటలేనట్టు సాక్ష్యం లభిస్తుంది. తర్వాత గొడ్డలి, 2 వైపుల పదును ఉన్న ఉలి, సుత్తి, బొడిగే, నాగటి కర్రు. ఈ కర్రను ఉపయోగించి భూమి దున్నారు. ఇటు కర్రలు నాగార్జున కొండ లోయలో దొరికాయి. రాగులు, పెసలు, ఉలవలు మొదలైన ఈ యుగంలోనే పంటలేనట్టు మనకు సాక్ష్యం లభిస్తుంది. ఈ యుగం లాంటి లక్షణాలు ఏంటంటే మనిషి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, వ్యవసాయం చేశాడు, పశుపోషణ చేశాడు, కుండలు తయారు చేయడం నేర్చుకున్నాడు. తర్వాత ప్రకృతి శక్తులను పూజించడం ప్రారంభించాడు. లింగ పూజ, పశుపతి ఆరాధన చేశాడు. శ్రీశక్తి పూజ కూడా ఈ కాలంలోనే ప్రారంభమైంది. నాగార్జున కొండ ఏలేశ్వరంలో శివాలు గల జాడీలు వివిధ సమాధుల్లో మనకు లభించాయి. తామ్ర కంచుయుగం. ఈ యుగము క్రీస్తుపురం 5,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపురం 2,000 సంవత్సరాల మధ్య వెలిసిల్లింది. ఈ యుగంలో లోహాలను వాడారు. రాగి లోహాన్ని మానవుడు మొదటిసారి ఉపయోగించాడు. తర్వాత బంగారము, కంచు, వెండి లోహాలను వాడాడు. ఈ కాలంలో ప్రధానంగా పప్పు ధాన్యాలు, జొన్నలు,
బహుధాన్య వ్యవసాయ పద్ధతిలో ఉండేవి. తర్వాత నాగరికత ప్రదేశాలు కరీంనగర్ జిల్లా. ఈ నాగరికత ప్రదేశాలు కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్, తోగురాయి, బుడిగపల్లి, కదంబపూర్, పెదబంకూరు మొదలైన ప్రాంతాల్లో ఉండే ఈ ప్రదేశాలు బయలుపడ్డాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉస్నాబాద్, తోగురాయి, బుడిగపల్లి, కదంబపూర్, పెదబంకూరు లభించాయి. మళ్ళీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కుడివేలి, ఉట్నూరు, కరపకాల, చిన్న మారూరు మన ప్రాంతాల్లో. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవరపుల్, జనగాం, వర్ధమానకోట, కోలకొండ మొదలైన ప్రాంతాలు లభించాయి. హైదరాబాద్ జిల్లాలో కోకాపేట ప్రాంతం లభించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ నది, సూర్యాపేట, ఏలేశ్వరము, హనుమంతాలపల్లి మొదలైన ప్రాంతాలు లభించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జముల్దార్ ప్రాంతం లభించాయి. ఇనుప యుగం ప్రాచీన మానవుడు ఇనుమును కనుగొని దాన్ని తన జీవిత అవసరాలకు ఉపయోగించాడు. వ్యవసాయానికి ఇనుప పనిముట్లను వాడాడు. ఫలితంగా ఇనుప పరిశ్రమ వచ్చింది. ఇనుము కరిగించడానికి ప్రత్యేక బట్టీలు కట్టినారు. ఇనుప యుగాన్ని అయో యుగం, బృహత్శిలాయుగం, బృహత్ సమాధుల సంస్కృతి, రాక్షసగుళ్ళ యుగం అని కూడా అంటారు. ఈ కాలపు మనుషుల సమాధులను రాక్షస గుళ్ళుగా నిర్మించారు. ఈ కాలం నాటి మానవ సమాధులు, రాక్షస గుళ్ళు 4 రకాలు. అవి ఏంటంటే సమాధులు, రాక్షస గుళ్ళు అంటే సమాధులు. అవి 4 రకాల సమాధులు ఉండేవి. ఏదంటే మొదటి 4 రకాలు ఏంటంటే మెన్హిర్, చిస్ట్, డాల్మన్, మట్టి శివపేటిక లేదా సెర్కోపాగస్. తర్వాత మెన్హిర్ మరణించిన వారి జ్ఞాపకార్థము పెద్ద శిలాస్తంభాన్ని నిలుపుతారు. దాన్ని మెన్హిర్ అంటారు. ఇలాంటిది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒలిగొండలో బయలుపడ్డాయి. తర్వాత చిస్ట్. ఈ పద్ధతిలో రాతిపేటలో శవాన్ని ఉంచి ఆ పెట్టెను ఒక గొయ్యిలో వేసి చుట్టూ వృత్తాకారంలో రాతి గుళ్ళను పేరుస్తారు. ఇలాంటి సమాధులు ఒక ఆదిలాబాద్ జిల్లాలో తప్ప మిగిలిన తెలంగాణ అంతటా బయటపడ్డాయి. డాల్మిన్. ఇలాంటి సమాధులు ఈ పద్ధతిలో రాతి శవపేటికను భూమి మీదనే పెట్టి చుట్టూ రాళ్ళు పేరుస్తారు. ఇలాంటివి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారం కలిగిన శివపేటిక బయలుపడింది. ఇక్కడ ఒక సమాధిలో స్త్రీ కళేబరం మీద పడుకోబెట్టిన పురుష కళేబరము ఒక సమాధిలో బయలుపడ్డాయి. ఇలాంటి సమాధి ప్రపంచంలో ఎక్కడ కూడా బయలుపడలేదు. తర్వాత ఇనుప యుగం నాటి స్థావరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరము, నాగార్జునకొండ, నార్కట్పల్లి, దేవరకొండలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో బాలానగర్, బేగంపేటలో లభించాయి. తర్వాత ఉమ్మడి నిజామాబాద్లోని డోర్నకల్ మొదలైనవి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న రాక్షసగూడు సమాధి దేశంలోనే మొట్టమొదటిదని తేలింది. దానిలో దొరికిన ఆహారపు గింజలు ఇప్పటికే 4250 సంవత్సరాల కిందటివని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారించాయి. పెద్దబంకూరు. ఇది కరీంనగర్ జిల్లాలోని ఉస్సేమియా వాగు ఒడ్డున ఉన్నది. ఇక్కడ శాతవాహనుల కాలం నాటి 3 ఇటుక కోటలు, ఇటుకతో కట్టిన 22 చేదవాగులు, మట్టిగాలతో నిర్మించిన మరొక మట్టి బావి బయటపడ్డాయి. తర్వాత ఇక్కడ ఇనుప గొడ్డళ్ళు, మేకులు, కత్తులు, బరిసెలు, కొడవళ్ళు, ఉలులు, పూసలు, గాజులు, టెర్రకోట ముద్రికలు త్రవ్వకాల్లో దొరికాయి. ఇక్కడ శాతవాహన రాజుల నాణ్యాలు, విద్దంక నాణ్యాలు దొరికాయి. రోమన్ చక్రవర్తుల విధంగా మనకు తెలంగాణ ప్రాచీన చరిత్ర అనేది మనకు ఈ విధంగా తెలంగాణ ప్రాచీన చరిత్ర అంటే మనకు ప్రాచీన కాలంలో ఎలాంటి అవశేషాలు లభించాయి, ఎక్కడ లభించాయి అని మనకు ప్రిలిమినరీలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా మనం వీటి ఆధారంగా మీరందరూ కూడా దీన్ని వినియోగించుకొని మీరందరూ సక్సెస్ అవుతారని భావిస్తూ నేను ముగిస్తున్నాను.